కూకట్పల్లి నియోజకవర్గం 2009 డీలిమిటేషన్ కు ముందు ఖైరతాబాద్ లో భాగంగా ఉండేది. పునర్విభజనలో కేపీహెచ్బి, మూసాపేట్, మోతీనగర్, ఫతేనగర్, బోయిన్పల్లి, కుక్కట్పల్లితో కలిపి మొత్తం 6 డివిజన్లతో ఏర్పాటైంది. సెగ్మెంట్ లో మొత్తం 4,40,000 మంది ఓటర్లున్నారు. 2,40,000 మంది పురుష ఓటర్లు, 2 లక్షలకు పైగా మహిళా ఓటర్లున్నారు. సెగ్మెంట్ లో కొత్తగా మరో 50,000కు పైగా ఓటర్లు చేరారు. మొత్తం ఓట్లలో 60% మంది సీమాంధ్ర నుంచి వచ్చి స్థిరపడిన వాళ్లే. బహుళ అంతస్తులకు విద్యా సంస్థలు, కార్పొరేట్ హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ కు నిలయం కూకట్పల్లి. ట్విన్ సిటీస్ లో బిజీ సెంటర్లలో ఒకటి. ఐటీ ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు అధిక సంఖ్యలో ఉన్న సెగ్మెంట్. జేఎన్టీయూ లాంటి విశ్వవిద్యాలయంతో పాటు కార్పొరేట్ కాలేజీలు ఎన్నో ఇక్కడ కొలువై ఉన్నాయి. 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మొదటి ఎన్నికల్లో లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ గెలుపొందారు. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సత్తా అభ్యర్థులు బరిలో ఉన్న ఒక్క కూకట్పల్లిలో మాత్రమే జేపీ గెలవడం సంచలనం. లోక్సత్తా తరపున అసెంబ్లీలో తన వాణి వినిపించగలిగారాయన. ప్రభుత్వం ఏం చేసినా కూడా చివరికి ఈ సభ పట్టించుకోకపోతే, సభ పట్టించుకునే అవకాశం లేకపోతే అధ్యక్ష ప్రజాస్వామ్యం మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతే కూడా జరుగుతున్నది మన రాష్ట్రంలోదే. మెజారిటీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడే తత్వం మనందరికీ ఉండి, మనకు నచ్చకపోతే మళ్ళీ ప్రజల దగ్గరికి పోయి వచ్చే ఎన్నికల్లో తేల్చుకునే పరిస్థితి ఉండకపోతే అధ్యక్ష ప్రజాస్వామ్యం అనుబాటు అవుతుంది. ఈవేళ ఈ మౌలికమైన ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని మనం కోల్పోవడం చేత ప్రజల్లో చివరికి స్కూల్ పిల్లల ముందు కూడా, ఇక్కడ చాలామందికి పిల్లలు ఉన్నారు, కొంతమందికి మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అసెంబ్లీకి పోయి మీరు చేసేది ఏమిటని చెప్పిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇవాళ అది సభ గౌరవం కాదు అధ్యక్ష. 2009లో ఈ సెగ్మెంట్ నుంచి మహాకూటమి తరపున టీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రావు, కాంగ్రెస్ నుంచి వడ్డేపల్లి నరసింగారావు, పీఆర్పీ నుంచి కూన వెంకటేష్ గౌడ్ పోటీ చేశారు. మేధావిగా జేపీకి పట్టం కట్టారు ఓటర్లు. నాయకుడిగా అసెంబ్లీలో యాక్టివ్గా ఉన్న స్థానికంగా చురుగ్గా లేరన్న విమర్శలున్నాయి. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సెంటర్లలో కూకట్పల్లి ఒకటి. మెట్రో పనులతో అది మరింత ఎక్కువైంది. దాంతోపాటు పొల్యూషన్, తాగునీటి సమస్య, నియోజకవర్గానికి శివార్లలోని పరిశ్రమల కాలుష్యం లాంటి సమస్యలు అలాగే ఉన్నాయి. సెగ్మెంట్లో ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడం, లింక్ రోడ్లు నిర్మించాలన్న డిమాండ్లున్నా పట్టించుకోకపోవడం జేపీ వైఫల్యంగా చెబుతారు స్థానికులు. ఇప్పుడు బజార్లో ఎక్కడ పడితే అక్కడ పారుతున్నాయి. అదేమంటే వర్కర్స్ మా వల్ల ఏదని మేము చేస్తున్నాం అంటున్నారు. దోమకాటు విపరీతంగా ఉంది, దాని ఏం మానిపోయి వాతావరణ కాలుష్యం ఉంది. వీటన్నింటిని ఎవరు పట్టించుకోవట్లా, ఏదో వస్తున్నారు పోతున్నారు. గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎవరికి కనపల్లా. ఎక్కడో నేను బాగు చేశానంటాడు, ఏమోలో చేశానంటాడు. ఇక్కడ అవసరం లేదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ కులపోలు కానీ ఇక్కడ ఎట్లయినా ఓట్లు పడితే మనం వచ్చినా రాపోయినా అని ఎక్కడెక్కడో చేసుకున్నాడంటే అది మాకు తెలియదు. ఇక్కడైతే ఏం చేసినట్లేదు. స్థానికులకు అందుబాటులో లేకపోవడం, సమస్యల పరిష్కారానికి వెళ్లిన వాళ్లను పట్టించుకోకపోవడం జేపీకి ప్రతికూల అంశాలు. రాష్ట్ర విభజన విషయంలో భిన్న స్వరాలు వినిపించిన జేపీకి తెలంగాణ ఓటర్లతో పాటు సీమాంధ్ర సెటిలర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విభజనకు ముందు మళ్లీ కూకట్పల్లి నుంచి బరిలో ఉంటానని జేపీ ప్రకటించారు. కానీ బరిలో నిలిచినా ఆయన గెలుపు కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన మల్కాజిగిరి లోక్సభ స్థానం కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కూకట్పల్లికి కనీస వసతులు కూడా కలిగించలేదు. రోడ్లు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఎలాంటి వసతులు కూడా లేవు. ప్రస్తుతం మేము ఎన్నికల్లో నెక్స్ట్ వచ్చే రాజకీయ నాయకుడు ఉన్న పలంగా మంచి కార్యక్రమాలు చేయాలి, మాకు చేయగలే నాయకుడి కోసం ఎన్నికల్లో మేము మంచి నాయకుడిని చూసుకోవాలనుకుంటున్నాము. జేపీ కూకట్పల్లి నుంచి వికెట్ చేయడంతో ఈసారి ఆశావాహులు చాలా మంది కూకట్పల్లిపై కన్నేశారు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన వడ్డేపల్లి నరసింగారావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో హస్తం పార్టీకి పెద్ద దిక్కు కరువైనట్టయింది. ఇక్కడ బలమైన అభ్యర్థి లేకపోయినా కాంగ్రెస్ కార్పొరేటర్ వెంగళరావు నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే హరీష్ రెడ్డితో పాటు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తనయుడు రవికుమార్ యాదవ్ కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికి ఏ విధంగా కూడా సంబంధం లేని వ్యక్తి. ఆయన రోజు ఆయన చాలా మేధావి అనుకుని అందరు గెలిపించడం జరిగింది. అందుబాటులో లేకపోవడం అన్నది ఆయన పట్ల పూర్తిగా జనంలో ఒక వ్యతిరేకత భావం మాత్రం కనబడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా బైఫర్ఫికేషన్ అన్నది ఈ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత వస్తున్న ఎన్నికలు ఇవి. ఎన్నికల కాలంలో విడిపోయింది ఇది. ఈరోజున్న శాసనసభ్యుడు ప్రజలకు అందుబాటు లేకుండా ఆయన ఎక్కడుంటాడో ఆయన టెలిఫోన్ ఇదే కానీ ఈరోజు పరిస్థితి. ఈరోజు కుకట్పల్లి నుంచి నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ 99లో కూడా నేను అడగడం జరిగింది. ఆ రోజు నాకు టికెట్ రాక కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో మేము
ఎందుకు ఓడిపోమన్నది ప్రజలకు బాగా గుర్తు. ఈసారి మటుకు 2014 ఈసారి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరపున మాకు టికెట్ ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ గారు కానీ, మా పీసీసీ ప్రెసిడెంట్ గారు కానీ, వీళ్ళందరూ మేము, మా సర్వే సత్యనారాయణ, మా సెంట్రల్ మినిస్టర్ గారు కానీ అందరూ మేము ఆలోచించడం జరిగింది. సెగ్మెంట్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉండడంతో ఆ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. సెగ్మెంట్లో 6 డివిజన్లలో 4 టీడీపీ కార్పొరేటర్లే ఉన్నారు. సెటిలర్లు ఎక్కువగా ఉండడం, కమ్మ కులస్తుల ఓట్లు ఎక్కువగా ఉండడం, పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలతో పార్టీ సంస్థాగతంగా ఉండడంతో టీడీపీ కూకట్పల్లిపై భారీ ఆశలు పెట్టుకుంది. టీడీపీ అభ్యర్థిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరం కృష్ణారావు పేరు వినబడుతోంది. కూకట్పల్లి ఉన్నటువంటి సమస్యలు, మేజర్ సమస్యలు, వాటర్ సమస్య, ఏదైతే బాలనగరు, శ్రీశ్రీ నగరు, మన కబీర్ నగర్లో ఉన్నటువంటి నాల, మేజర్గా ఇది ఒక ఉన్నటువంటి వాటర్ సమస్య వలన అక్కడ ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా మురికి నీళ్ళు రావడంతో చాలా ఇబ్బంది కలుగుతున్నారు. ఇది ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే ప్రజలు ఖచ్చితంగా అది ప్రత్యేకంగా తీసుకుంటాను. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఈ కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీని ఆదర్శంగా తీర్చిదిస్తాను. ఇంతకుముందు వైస్ చైర్మన్ చేసినప్పుడు డెవలప్ చేశాను. ఆ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు చాలా భయంకరంగా పసికొచ్చింది. ట్యాక్సులు, విపరీతమైన ట్యాక్సులు వేస్తూ ఉన్నారు. సెగ్మెంట్లో తెలంగాణ వాదం బలంగా ఉన్న టీఆర్ఎస్ కు పెద్దగా క్యాడర్ లేకపోవడం మైనస్. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిముక్కల పద్మారావు టికెట్ ఆశిస్తున్నారు. తెలంగాణ సాధన క్రెడిట్ తో పద్మారావు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. కూకట్పల్లి అన్నిటికంటే డిఫరెంట్గా మళ్ళీ ఇంకొకసారి జయప్రకాష్ నారాయణ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎన్నుకోవడం జరిగింది. దేశ రాజకీయాల గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడతాడే తప్ప ప్రజల సమస్యలు, ప్రజలకు ఏం కావాలి, ఏ రకంగా బాగుపడాలి, ఏ రకంగా బాగుంటారు, ప్రజలకు సుఖ సంతోషంతో ఎట్లా ఉంటారు అన్నది ఆయనకు అసలు ఐడియా లేదు. ఈ హైదరాబాద్ నగరంలో కూకట్పల్లికి ఉన్నంత ప్రాబ్లం కూకట్పల్లిలో పేరుకుపోయిన సమస్యలు ఎక్కడ పేరుకపోయారు. నిజంగా బంగారు తెలంగాణలో బంగారు కూకట్పల్లిగా తీర్చిదిద్దడానికి నా శాయశక్తుల కేసీఆర్ గారు వెనకాల ఉండి ప్రయత్నం చేస్తాను. నా జీవితాశయం కూడా బంగారు కూకట్పల్లిని తీర్చిదిద్దారు. వైసీపీ నుంచి వడ్డేపల్లి నరసింగారావు బరిలో దిగే అవకాశం ఉంది. ఇక బీజేపీ తరపున 2009లో బరిలో దిగిన మాధవరం కాంతారావుకు టికెట్ కన్ఫర్మ్ అయింది. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి మరి పోయిన 2009లో బీజేపీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది. మరి భాగ్యనగరంలో నడిబొడ్డున ఉన్న ఈ కూకట్పల్లి దుస్థితి చూస్తే చాలా బాధాకరం ఇస్తుంది. మరి నిజంగా నిస్వార్థంగా చేస్తారనే ఈ యొక్క నాయకుడు ప్రజలకు మధ్యలో లేకుండా ప్రజలకు దూరంగా ఉండి ఏసీ రూమ్లో కూర్చొని మరి పెద్ద పెద్ద మాటలు చెప్తున్న ఈ ఎమ్మెల్యే గారు దయచేసి మళ్ళీ ప్రజల మధ్యలోకి రాకండి, ప్రజలకు ఒక ఆవేశానికి గురి కాకండి అని నేను మనవి చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున. ఈసారి మాత్రం పార్టీలకు అతీతంగా తమ సమస్యలను పరిష్కరించే వాళ్లకే ఓటేస్తామంటున్నారు స్థానికులు. బీజేపీ, టీడీపీ పొత్తుతో ఆ కూటమి అభ్యర్థికి అవకాశాలుండొచ్చు. టీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కలుపుకుపోతే ఆ పార్టీకి ఛాన్స్ ఉంటుందన్న విశ్లేషణలున్నాయి. దాంతోపాటు వైసీపీ నుంచి వడ్డేపల్లి నరసింగారావు గట్టి పోటీనిచ్చే అవకాశాలున్నాయి. సో కూకట్పల్లిలో ముక్కోనపు పోటీ తప్పదన్నమాట.